హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్తో జరగబడేటువంటి చివరి 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం అయితే బీసీసీఐ ఇండియా టీమ్ స్క్వాడ్ని అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. సో ఒకసారి మనం ఈ స్క్వాడ్ చూసుకున్నట్లయితే కనుక చాలా భారీ మార్పులు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ జరిగినటువంటి 2 మ్యాచ్ల టెస్ట్ స్క్వాడ్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో ఒకసారి అయితే మనం ఈ స్క్వాడ్ని విత్ డీటెయిల్గా ఎలా ఉందో చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు, అండ్ అలానే జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు అనమాట. సో ఒకసారి మనం అయితే బ్యాటర్స్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్. సో కేఎల్ రాహుల్కి అయితే ఇప్పటివరకు కూడా ఇంజరీ తగ్గిందా లేదనేసి మనకైతే కన్ఫర్మేషన్ రాలేదనమాట. ఒకవేళ కేఎల్ రాహుల్కి కనుక ఇంజరీ అయితే తగ్గితే కనుక సో అతనైతే ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు, లేకపోతే అతనైతే ఈ టెస్ట్లకి అయితే దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ అయితే లాస్ట్ జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లకి అయితే వీళ్ళు కేఎల్ రాహుల్ అండ్ అలానే రవీంద్ర జడేజా ప్లేస్లో అయితే వచ్చారనమాట. కాకపోతే ఈ స్క్వాడ్లో చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా అయితే ఇంక్లూడ్ అయితే అయ్యారు. ఇంకా మనం వికెట్ కీపర్గా చూసుకున్నట్లయితే కనుక ధ్రువ్ జురెల్ అండ్ అలానే కేఎస్ భరత్ అయితే ఉండబోతున్నారు అనమాట. ఇంకా అలానే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా చూసుకున్నట్లయితే కనుక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళు నలుగురు అయితే ఉండబోతున్నారు అనమాట. రవీంద్ర జడేజా కూడా సేమ్ కేఎల్ రాహుల్ పరిస్థితి అనమాట. ఇతనికి కూడా ఇంజరీ అయితే ఉంది. ఒకవేళ ఇంజరీ తగ్గితే కనుక ఇతనైతే ఈ టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు. ఒకవేళ తగ్గకుంటే కనుక ఈ టెస్ట్ మ్యాచ్లకి రవీంద్ర జడేజా దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అలానే మెయిన్ స్పిన్నర్గా చూసుకున్నట్లయితే కనుక కుల్దీప్ యాదవ్ అయితే ఉన్నాడు అనమాట. అండ్ అలానే ఫాస్ట్ బౌలర్స్గా చూసుకున్నట్లయితే కనుక మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్. సో వీళ్ళు ముగ్గురు అండ్ అలానే జస్ప్రీత్ బుమ్రా అయితే ఉన్నారనమాట. అంటే మనం ఆకాశ్దీప్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అతనికి అయితే డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల అయితే అతనైతే టీమిండియా స్క్వాడ్లో అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదనమాట టీమిండియా స్క్వాడ్ ఇంగ్లాండ్తో జరగబోయేటువంటి ఫైనల్ 3 మ్యాచెస్ టెస్ట్ సిరీస్ కోసం. సో ఇంకా మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అతనికైతే ఇంకా ఫ్యామిలీ రీజన్స్ అయితే ఉండడం వల్ల ఈ టెస్ట్ మ్యాచ్లకి అయితే దూరం అయితే అయ్యాడు. సో అతనైతే ఈ 3 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడబోడు. డైరెక్ట్ ఇంకా ఐపీఎల్లోనే అయితే మనం విరాట్ కోహ్లీని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.